హాయ్ ఫ్రెండ్స్, మన వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. మన వాస్తు ప్రేక్షకులకు చూస్తున్న ప్రతి ఒక్క వీడియో చూస్తున్న ప్రేక్షకులకు మనవి. ఈరోజు కార్యక్రమంలో మీ పిల్లలు మీ మాట వినటం లేదా చదువుల్లో రాణించలేకపోతున్నారా? ఆ విషయం గురించి తెలుసుకుందాం ఈరోజు. తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది పేరెంట్స్ ఎన్నో కలలు కంటాం, పిల్లల గురించి ఎన్నో కలలు కంటాం. అయినా కొంతమంది పిల్లలు చెప్పిన మాట వినరు. కొంతమంది పిల్లలు ఎంత చెప్పినా చదువుకోరు. ఆ! ఇంత పేరెంట్సు తిట్టినా, కొట్టినా గూడంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారన్నట్టు వాళ్ళు. ఎందుకోసం ఇబ్బంది పెడుతుండ్రో అర్థం గాదు. అసలు స్కూల్లో ప్రాబ్లమా? ఇంట్లో ప్రాబ్లమా? వాస్తు ప్రాబ్లమా? అసలేంది? మొత్తం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, ప్రతి పేరెంట్స్ తల్లిదండ్రుల కోసం ఈ వీడియో తల్లిదండ్రుల కోసం తీయడం జరుగుతుంది. ప్రతి పేరెంట్స్ తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాల్సిన విషయం ఇది. ఏంటంటే, పిల్లలు ఎందుకోసం చదవలేకపోతున్నారు? ఎందుకు అల్లరి చేస్తున్నారు? ఆ! వాళ్ళు అల్లరి చేయడానికి కారణం ఏంటి? పిల్లలకు, పిల్లలకు సరి అయిన ఆహారం అంటే ఎలాంటి ఆయిల్ ఫుడ్ లేకుండా మామూలు ఫుడ్ ఇవ్వడం ఫస్టు. తర్వాత సెకండ్ ఏంటంటే, వారికి పిల్లలకు నిద్ర, నిద్ర కంపల్సరీ ఒక 10 అవర్స్ కంపల్సరీ ఉండాలి. వీలైనంత తొందరగా పడుకోబెట్టడం చూడండి తల్లిదండ్రులు. వీలైనంత తొందరగా ఎంత ఎక్కువ నిద్రపోతారో వాళ్ళు అంత యాక్టివ్ ఉంటారు. ఇంకొకటి టీవీలకు, ఫోన్లకు వీలైనంత దూరంలో ఉంచండి వాళ్ళని. మరొక విషయం ఏందంటే, వాళ్ళ ముందు పేరెంట్సు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల ముందు గొడవలు పడరాదు. గొడవలు పడితే ఏమైతుందంటే, వాళ్ళ మైండ్ లోపల ఉండిపోతుంది. మెమొరీలో ఉండిపోతుంది. ఆ స్ట్రెస్‌కి గురైపోతారు. ఆ స్ట్రెస్‌కి గురైపోయేసి ఆ టెన్షన్‌ల చదవలేకపోతారు వాళ్ళు. సఫర్ అయిపోతారు. ఎన్నో సంఘటనలు చూసినా నేను. ఎంతోమంది సఫర్ అయిపోతారు పిల్లలు. అలాంటి విషయంలో జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు కారణం మొదటి ఏంటిదంటే, వాళ్ళు సరియైన నిద్ర లేకపోవడం. సరైన ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండేది చూడడం. అలసట లేకుండా చూసుకోవాలి. అలసట లేకుండా చూసుకుంటే వాళ్ళు ఈజీగా చదవగలుగుతారు. నిద్ర అనేది కంపల్సరీ వాళ్ళకు 8-10 అవర్స్ కంపల్సరీ నిద్ర ఉండాలి. మెయిన్ ఎప్పుడైతే నిద్ర ఉంటదో పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళు చదవగలుగుతారు. చదువుల్లో అని గాదు, ప్రతి దాంట్లో రాణించాలంటే వాళ్ళు నిద్ర కంపల్సరీ ఉండాలి. నిద్ర లేకపోతే ఏది చేయలేరు. నిద్ర అనేది పిల్లలకు 0 నుంచి ఒక 1 ఇయర్ నుంచి ఒక 10 ఇయర్స్ వరకు చాలా నిద్ర ఉంటదనమాట. వాళ్ళ శరీరం అనేది కఫంతోటి ఉంటది కాబట్టి, వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టడం గానీ, నిద్ర లేకపోతే ఇబ్బంది పెట్టడం గానీ, చదువుల్లో గానీ, అల్లరిలో గానీ, అన్నిట్లల్లా ఎక్కువ ఇబ్బంది పెట్టడం జరుగుతుందనమాట. కఫ శరీరం కాబట్టి ఎక్కువ మటుకు నిద్ర లేకపోవడం వల్లనే ఆ విధంగా చేయడం జరుగుతుంది వాళ్ళు. నిద్ర అనేది కంపల్సరీ ఉంటే యాక్టివ్ ఉంటారు. అల్లరి చేయడం కూడా మానేస్తారు. వాళ్ళు చదువులో రాణించగలుగుతారు. ఏ దాంట్లో అయినా సరే రాణించాలంటే కంపల్సరీ నిద్ర అవసరం. నిద్రతో పాటు వారికి వీలైనంత వరకు ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ధ్యానం చేయమని చెప్పండి. కంపల్సరీగా. ఒక 5 నిమిషాల ధ్యానంతో చేస్తే వాళ్ళు ఎంతో హెల్తీగా ఉంటారు. ఎంతో రాణించగలుగుతారు. మెమరీ పవర్ పెరుగుతుంది. వాళ్ళకు ఎన్నో ఆలోచనలు అంటే వేరే వేరే ఆలోచనలు, అంటే చదవాలనే ఆలోచన ఉండదు. కాన్సంట్రేషన్ అనేది ఒకే దానిపైన ఉంటది. మెడిటేషన్ చేయడం వల్ల కాన్సంట్రేషన్ అనేది ఒకటే దానిపైన ఉంటది కాబట్టి వాళ్ళు నిద్ర ఎంత ముఖ్యమో మెడిటేషన్ కూడా అంతే ముఖ్యం. మెడిటేషన్, నిద్ర ఉంటే వాళ్ళు అన్నింట్లో రాణించగలుగుతారనమాట. చదువుల్లో గానీ, మిగతా వేరే దాంట్లో గానీ, గేమ్స్‌లో గానీ, ఏ దాంట్లో అయినా సరే. ఫస్ట్ మెయిన్ కారణము పేరెంట్సు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిద్ర కంపల్సరీ ఉండాలి వాళ్ళకు. వాళ్ళ ముందు ఎటువంటి భార్యాభర్తలు ఎటువంటి గొడవలు చేయకూడదు. కోపం ఉన్నా సరే, తర్వాత వాళ్ళు లేనప్పుడు మాత్రమే మాట్లాడుకోవాలి. అలాంటి అలాంటి గొడవల విషయంలో వాళ్ళ పిల్లల పైన చాలా ఎఫెక్ట్ పడుతుంటదనమాట. అందుకని చెప్పేసేసి మరీ చెప్పడం ఏందంటే,
పిల్లల ముందు ఎటువంటి గొడవలు చేయరాదు. ఎలాంటివైనా సరే పిల్లలు లేనప్పుడు మాత్రమే డిస్కషన్ చేయండి. అంటే మాట్లాడుకోండి. ఏ విషయం ఉన్నా సరే విషయాలు మాట్లాడంటే మాట్లాడుకోండి. అంతేగాని పిల్లల ముందు మీ ద్వారా వాళ్ళు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ 100కి 100% ఉన్నాయి. అందుకని చెప్పేసేసి వాళ్ళ ముందు ఎట్టి పరిస్థితిలో గొడవ పడొద్దు. ఇక వాస్తు విషయానికొద్దాం. వాస్తు విషయానికొస్తే పిల్లలకు ఏ దోషం వల్ల పిల్లలు మెంటల్‌కు టార్చర్‌కు గురవుతారు? పిల్లలకు ఈశాన్య దోషం వల్ల పిల్లలు సఫర్ అయిపోతారు. ఈశాన్య దోషము ఎప్పుడైతే తగ్గిందో, లేకపోతే కట్ అయిందో, లేకపోతే బోరున్నాయో, బావులున్నాయో, మూలలొచ్చేసినాయో, ఆ! ఈశాన్య మూతబడిందో, ఈశాన్య సంబంధించిన దోషాల వల్ల పిల్లలు మానసికంగా హెల్త్ ఇష్యూస్ గానీ, ఇలాంటివి లేకుండా ఉంటారనమాట. అంటే ఎప్పుడైనా సరే ఈశాన్య దోషాల వల్లనే పిల్లలు అధికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈశాన్య దోషం లేకపోతే వాళ్ళు యాక్టివ్ ఉంటారు. ఈ దోషం ఒకటే ఈశాన్య దోషం ఒకటే కాకుండా వాళ్ళు మారాల్సిన విషయం ఏందంటే పిల్లలు మారాలంటే ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయం నేను పదే పదే చెప్పడం జరిగింది. వాళ్ళ ముందు గొడవలు మాత్రం పడొద్దు. వాళ్ళు ఏం విషయం ఉన్నా సరే తర్వాత మాట్లాడుకోండి. వాళ్ళకు స్ట్రెస్‌కి గురి కాకుండా వాళ్ళు యాక్టివ్ ఉండాలంటే ఖచ్చితంగా నిద్ర చాలా అవసరం. ఎప్పుడైతే మీ పిల్లలు నిద్రపోతారో ఎట్టి పరిస్థితిలో 8, 10 గంటలు నిద్రపోవాలనమాట. నిద్ర కంప్లీట్ కాకముందే వాళ్ళని లేపకండి. ఎప్పుడైతే నిద్ర తగ్గిపోతదో వాళ్ళు దేంట్లో గూడంగా యాక్టివ్ ఉండలేరు. ఈరోజు ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం ఏందంటే పేరెంట్స్ పిల్లలు ఏ విధంగా ఉండాలి? ఎలా పైకి రావాలంటే వాళ్ళకి నిద్ర మెయిన్ కారణం. నిద్ర కరెక్ట్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా రాణించగలుగుతారు. నిద్ర ఎప్పుడైతే లేకపోతదో ఫోన్‌లకు ఎక్కువ అలవాటు పడడం వల్ల ఫోన్‌లకు గాని, టీవీలకు ఎక్కువ అలవాటు పడడం గల కారణం ఏందంటే ఎక్కువ మొత్తము ఆ కాన్సంట్రేషన్ టీవీ పైన, ఫోన్‌ల పైన పెట్టడం వల్ల వాళ్ళకేమైతుందంటే మొత్తం కళ్ళు చాలా అలసిపోతాయన్నమాట. అలసిపోవడం వల్ల వాళ్ళు టెన్షన్ ఎక్కువ గురైపోతారు. మళ్ళీ ఒకటి చూసింది మళ్ళీ చూడాలి. అది ఇంకేమొస్తుందో బొమ్మలు అలాంటి ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతది. అలాంటివి తగ్గించేసేసి నిద్ర వచ్చేటివి ఇప్పుడు పిల్లలు పడుకునే పిల్లలుంటారనుకో, వాళ్ళు పడుకునే టైంలో మ్యూజిక్ పెట్టేసి పడుకోబెట్టండి వాళ్ళకు. హాయిగా నిద్రపోతారు. లేచిన తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళు మెడిటేషన్ చేస్తలేరని చెప్పేసేసి చెప్పకండి. వాళ్ళతో పాటు మీరు మెడిటేషన్ చేసిరనుకో వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తారు. అందుకని చెప్పేసి వాళ్ళతో పాటు మీరు మంచిగా చూడండి. ఇద్దరు పిల్లలున్నట్లయితే ఒకరికి ఎక్కువ గాని, ఒకరికి తక్కువ గాని చూడొద్దు. ఒకరికి మార్కులు ఎక్కువొచ్చేసినాయనుకో, ఒకరికి మిగతా వాళ్ళకి మార్కులు తక్కువొచ్చేసినాయనుకో, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఇంక అసలు ఎంకరేజ్ చేసేస్తే ఎక్కువొస్తాయి. డిస్కరేజ్ మనకు వాళ్ళకు తక్కువొచ్చినాయని చెప్పేసి డిసప్పాయింట్ చేసినామనుకో, చేసేస్తే ఇంకా వాళ్ళు ఇబ్బంది పడిపోతారనమాట. ఇబ్బంది పడేసేసి వాళ్ళు ఇంకా సఫర్ అయిపోతారు. ఇంకా మార్కులు కూడా తెచ్చుకోలేరు. అట్లని చెప్పేసేసి వాళ్ళకెక్కువ మార్కులొచ్చినాయి, మీకు తక్కువ మార్కులొచ్చినాయని చెప్పేసి ఎప్పుడూ చెప్పొద్దు. వాళ్ళకంటే మీకెక్కువనే మార్కులొస్తాయని చెప్పేసేసి మీ పిల్లల్ని పొగడండి. పక్కవారి పిల్లలు కాకుండా మీ పిల్లలని ఎప్పుడైతే పొగుడుతామో వాళ్ళు ఆటోమేటిక్‌గా మార్కులు తెచ్చుకోగలుగుతారు. అన్నిట్లా యాక్టివ్‌గా ఉండగలుగుతారు. అన్నిట్లల్లా రాణించగలుగుతారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం.